ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. అమ్మవారి భక్తులలో ఒకరైన శివప్రసాద్ గారు హౌసింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు. ఫ్యామిలీ ఎన్టీఆర్ నగర్లో ఉండేవారు. బాలాజీ నగర్లో శివప్రసాద్ గారి అత్త ఇల్లు ఉంది. ఆ ఇంటిలో ఎక్కువగా ఉండేవారు శివప్రసాద్ గారు. 1995 సంవత్సరమున మొట్టమొదట అమ్మ కాంతమ్మ తల్లిని చూశారు. బాలాజీ నగర్లో అమ్మ ఇసుక నీటి యజ్ఞం చేయుచుంటే అమ్మ చుట్టూ జనము నిండి ఉన్నారు. అమ్మ ఈదులు చిమ్మే పోలమ్మకు ఒంటి మీదకు వచ్చేవారు. అమ్మ కాంతమ్మ తల్లి పోలమ్మ ఒంటిలోనున్నారని శివప్రసాద్ గారు పోలమ్మకు పాదాభివందనం చేసుకున్నారు. అప్పుడు పోలమ్మ తల్లిలో ఉండే కాంతమ్మ తల్లి, ఏమి నన్ను సందేహిస్తున్నావా? నేను చూసుకుంటాను పోరా అన్నారు. అప్పటి వరకు హౌసింగ్ డిపార్ట్మెంట్లో టెంపరవరీగా జాబ్ చేసేవాడిని. అమ్మ అన్న మాటతో నా జాబ్ పర్మనెంట్ అయినది. పాపకు పెళ్లి చేశాను. శివప్రసాద్ గారు 2012లో రిటైర్ అయ్యి ఎన్టీఆర్ నగర్లో ఉంటున్నారు. తరువాత అమ్మ చాటుకుపోయిన 14 సంవత్సరాలకు అమ్మ దగ్గరకు డేగపూడికి వచ్చి అమ్మకు పూజారిగా 5 సంవత్సరములు చేసినాడు. తరువాత ఆరోగ్యరీత్యా, కుటుంబము పరిస్థితుల రీత్యా మరలా కాంతమ్మ తల్లి దగ్గర నుండి నెల్లూరు పోయినారు. ఇలానే సునీతమ్మ తుంగాభాస్కర్ రెడ్డి గారికి బంధువు. ఆశ్రమ నిర్వాహకులు తుంగాభాస్కర్ రెడ్డి పద్మమ్మల వారి మనుమరాలు. ఆశ్రమ పూజారుడైన పద్మమ్మ మనవరాలైన సునీతమ్మ మాటల్లో పద్మమ్మ కుమారులు శేషయ్య గారి ధర్మపత్ని సునీతమ్మ. వీరికి 2 పిల్లలు. బాబు పేరు మోహనకృష్ణ, పాప పేరు రుషిత. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. చిన్న కుటుంబము. అమ్మ ఆశీస్సులతో హాయిగా ఉంటున్నామంటున్నారు ఆమె. తుంగాభాస్కర్ రెడ్డి గారి ఇంటి వద్దకు కాంతమ్మ తల్లి వచ్చింది. కొంతమంది ఆమెను తీసుకువచ్చారు అని అంటున్నారు. మరికొందరు అమ్మతో ఉన్నారు. అమ్మ ఒంటి మీద గుడ్డలు కూడా లేవు. ఆమె దగ్గర ఏముంది ఇళ్లకు తీసుకురావడానికి అంటున్నారు. ఈ భాస్కర్ రెడ్డి ఏమీ పని బాట లేదంటున్నారు. కాంతమ్మ తల్లితో సుబ్బారెడ్డి స్వామి కూడా ఉన్నారు. మా అమ్మమ్మ పేరు పద్మావతమ్మ. ఆమెకు కాంతమ్మ తల్లి మీ ఇంటికి బాబు వచ్చాడు అని చెప్పింది. నేను నిండు చూడాలని మా వారి ఇంటిలోనే నేనున్నాను. 31/4/96 సాయంత్రము నాకు నొప్పులు వచ్చాయి. డెలివరీ అయినది. మాకు బాబు పుట్టాడు. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే ప్రసవించాను. అమ్మ వాళ్ళ ఇంటి నుండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. 3వ నెలలో బాబుకి బాగలేకుండా వచ్చింది. ఆ రోజు కాంతమ్మ తల్లి ఆశ్రమంలోనే ఉన్నారు. కాంతమ్మ తల్లి బాబు విషయం గమనించి చేమగడ్డ కూర వండించారు. ఒక చేమగడ్డ తీసి బాబు చేత తినిపించేశారు. చేమగడ్డ కాలే కాలే అంటూ చేమగడ్డ పులుసు తినిపించేశారు. మేమందరము భయపడిపోయాము బాబుకి ఏమవుతుందోనని. కానీ బాబుకి ఏమీ కాలేదు. చేమగడ్డ తిన్న తరువాత 1 గంట కల్లా లేచి ఆడుకుంటున్నాడు, కేరింతలు కొడుతున్నాడు. మా వారు శేషయ్య పెద్దగా అమ్మను నమ్మేవారు కాదు. ఎప్పుడైతే ఈ అద్భుతాన్ని చూశారో అది మొదలుకొని అమ్మకు పెద్ద ఫ్యాన్ అయిపోయారు. అమ్మ సేవకు అంకితమయ్యారు. తరువాత రోజు నుండే కాంతమ్మ తల్లి సేవల్లో పూజల్లో మునిగిపోయారు. ఒకరోజు మధ్యాహ్నము 2:30 గంటలప్పుడు నేను అమ్మ సమాధి సన్నిధిలోనే పడుకొని ఉన్నాను. అమ్మకు ఆశ్రమ సాల వేసి ఉన్నారు కదా, ఆ సాల ఎట్లు అంటుకున్నదో ఎవరికీ తెలియదు. ఆ మంటల మధ్య నేను పడుకుని ఉన్నాను. ఆ సాల 4 ముళ్ళ అంటుకొని పెద్ద మంట మండుతుంది.
బలరామయ్య అని అమ్మ భక్తుని రూపంలో కాంతమ్మ తల్లి వచ్చి నన్ను లేపి పక్కకు తీసుకుని వచ్చింది. అంటే బలరామయ్య నన్ను తట్టి లేపి పక్కకు తీసుకొని వచ్చాడు. అలా నన్ను ఆశ్రమంలోని మంటల నుండి అమ్మే కాపాడారు. షిరిడి సాయిబాబా పటము, కాంతమ్మ తల్లి పటము కాలలేదు. మిగతావన్నీ కూడా మంటలలో కాలిపోయాయి. ఇది పెద్ద నిదర్శనము నాకు. ఆ తరువాత బలరామన్న, మీరే లేకపోతే నా పరిస్థితి ఏందన్నా అని అడిగితే, అమ్మే నా రూపంలో వచ్చి నిన్ను కాపాడిందమ్మా అన్నారు. నేను అసలు రానే లేదు ఆ టైంలో అని నాకు చెప్పారు. అమ్మ లీలలు అలానే ఉంటాయి అన్నారు బలరామన్న నాతో. ఒకసారి నన్ను ఇంటి దగ్గరే, ఆశ్రమం దగ్గరే వదిలి బలరామన్న, పద్మమ్మ, రమణయ్య, వెంకురెడ్డి, శైలమ్మ, అనురాధమ్మ, విమలమ్మ, దోశల శెట్టమ్మ అందరూ కలిసి డేగపూడికి అమ్మ దర్శనానికి బయలుదేరి వెళ్ళారు. వారు అందరూ బయలుదేరిన 10 నిమిషములకే అమ్మ, కాంతమ్మ తల్లి, సుబ్బారెడ్డి స్వామి ఆశ్రమానికి మన బాలాజీ నగర్కు వచ్చారు. అమ్మ దర్శనానికి నన్ను తీసుకుపోకుండా వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళారు. నన్ను కూడా తీసుకుని పోవచ్చు కానీ నేను అనుకున్నాను. కానీ వాళ్ళు నన్ను పిలువలేదు. కానీ అమ్మ నా దగ్గరకు వచ్చింది. వాళ్ళకంటే నాకు ముందుగా దర్శనం ఇచ్చింది. ఏమీ బుడ్డాయే, గోంగూర వేసుకొని అన్నం వేసుకొని రాపో అన్నది. అమ్మ మన ఇంటిలో అమ్మకు ఏది అవసరమో దాన్ని పలానా దగ్గరుంది తీసుకురా అంటుంది. గోంగూర పచ్చడి వేసి అన్నము ప్లేట్లో పెట్టుకుని వచ్చాను. ఒక పెద్ద ముద్ద గోంగూర పచ్చడితో కలిపి కాంతమ్మ తల్లి నాకు పెట్టింది. మిగతా అమ్మ కొంచెం తిని కాకులకు, గద్దలకు పెట్టేసింది. తరువాత డేగపూడిపోయిన వాళ్ళందరూ వచ్చి, మాకంటే అమ్మ దర్శనం కొట్టేశావే నీవు అని అన్నారు. పుట్టవీధిలో బాడుగకు ఉండేవాళ్ళం మేము. పుట్టవీధిలో కాపురం ఉంటున్న ఇంటి ఓనరు గారి స్నేహితుడు ఇప్పుడు మేముండే ఈ ఇల్లు అమ్ముతారని చెప్పారు. మేము అందరము వచ్చి చూశాము. ఇల్లు నచ్చి అడ్వాన్స్ కూడా ఇచ్చాము. కాంతమ్మ తల్లి దయతో రిజిస్టర్ అయ్యి సమయానికి డబ్బు మొత్తము కట్టలేకుండా పోయాము. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. మరువరు కదు మీ విజయభాస్కరుడును.